మీద వచ్చేటప్పటికి ఒక మన మాస్టర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన డైరెక్ట్గా బ్యాంక్ లోన్ తీసుకుని కట్టారనమాట. అది చెక్ ఇటు పక్కకి ఇచ్చారు, వేసాం, అయిపోయింది. అసలు నాకు అప్పటిదాకా ట్యాక్స్కి సంబంధించి మామూలుగా జీతంలో టీడీఎస్ కట్ చేస్తారు తెలుసు తప్పించి మిగతా అది అలవాట్లేదు. ఇదేదో దాదాపుగా 15 ఏళ్ల క్రితం అనుకుంటా జరిగినటువంటిది, 15-20 ఏళ్ల క్రితం. చూస్తే ఏడాది అయ్యేటప్పటికి 3 లక్షల దాకా మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అన్నారు. అదేంటంటే మీరు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో 6 లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జీ బేస్ చేసుకుని కట్టారు మీరు. అప్పుడు మీరు ఎంత కొన్నా సరే ఇప్పుడు మీకు 12 lakhs వచ్చినట్టు చూపెడుతుంది. మీరే ఉంది కదా ఆన్లైన్ డైరెక్ట్ లెక్క కదా, 6 లక్షల రూపాయలు మీకు ఆదాయం వచ్చినట్టు. 6×3 1,80,000 ప్లస్ మామూలుగా ఏడాదికి ఇచ్చేటటువంటి మీ జీతంలో నుంచి ఇది కలిపితే కడుతుంది టోటల్గా 3 లక్షల రూపాయలు అయిపోతుందండి అని చెప్పారు. అంటే 1,80,000 నాకు అంటే నేను కొన్న ఇంటి వాల్యూలో 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా పోయింది అనమాట వాళ్ళకి ట్యాక్స్ కింద. 1,80,000 ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. అంటే నా వాల్యూ నాకే వచ్చింది, అది వచ్చిందని సంతోషపడితే అసలు కేసరి వచ్చింది. అంటే ఆ రోజుల్లో ట్యాక్స్ల దరిద్రం ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు దాంతోపాటు ఎట్లాగుండేదంటే ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఇప్పుడు 10 లక్షలు దాటగానే 30,000. ఇప్పుడు అట్లా కాకుండా 10 నుంచి దాదాపు 24 లక్షల రూపాయల దాకా స్లాబ్ సిస్టమ్ పెట్టుకొచ్చారు. ఒకదానికి 4, ఓ దానికి 8 ఇట్లా పెట్టుకొచ్చారు కదా. టోటల్గా 20 ఆ విధంగా చూసుకున్న ఒక 20 లక్షల దాకా 20-25 లక్షలు సంపాదించి